బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుంటే రాబోయే రోజుల్లో మరింత ఎండ పెరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి రెండు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి అంటే 1వ తారీఖు నుంచి కూడా ఎండలు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి. నిన్న 42.5 సెల్సియస్ ఉష్ణోగ్రత భద్రాద్రి, కొత్తగూడెంలో నమోదాగా, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లా తెలంగాణలో హయ్యెస్ట్గా ఉన్నట్లుగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో 42.5 ఉంటే, అదేవిధంగా ఈరోజు కొద్ది మేరకు అంటే 41.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదేవిధంగా రేపు ఎల్లుండి చూసుకున్నట్టయితే రేపు మరింతగా పెరిగే అవకాశం కనబడుతుంది. మళ్ళీ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కూడా నిన్న 42.6 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే ఇప్పుడు మాత్రం 41.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అది రేపు కూడా ఇదే విధంగా ఉండి ఎల్లుండి మళ్ళీ మరింతగా 42 నుంచి 43 వరకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి. మనం రోడ్ల మీద చూడవచ్చు, కార్ల మీద పోయే వాళ్ళు తప్పితే రోడ్ల మీద 2 వీలర్స్ ఇట్లాంటి వాళ్ళు తగ్గిన పరిస్థితి ఏర్పడింది. ఆటోలు కూడా రోడ్ల మీదకి రాని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఉక్కపోత వాతావరణం కూడా ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఈ ఎండల తీవ్రత వల్ల ఇప్పటివరకు 4 వడదెబ్బతో మృతి చెందినట్లుగా అనధికారికంగా లెక్కలు చెప్తున్నారు. అయితే వడదెబ్బ మృతుల విషయంలో అధికారికంగా ఇంకా స్పష్టత ఇవ్వట్లేదు. అయితే ఇప్పటివరకు మనం చూసినట్టయితే ఖమ్మం జిల్లాలోనే ఒక 4 వడదెబ్బ వల్ల అంటే వ్యవసాయ పనులకు వెళ్ళి, కూలీ పనులకు వెళ్ళి అస్వస్థకు గురై హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా 4 వరకు చనిపోయారు. ఇకపోతే అంటే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో ఉన్న సింగరేణి ప్రధానంగా సింగరేణిలో కూడా హీట్ ఎక్కువగా పెరిగింది. ఈ నేపథ్యంలో సింగరేణిలో పని విధానాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సింగరేణిలో ఈ నెల 1వ తారీఖు నాటి నుంచి కార్మికులకి మజ్జిగ ప్యాకెట్లు అందించే కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి సంబంధించి అంటే పనికి వచ్చిన వాళ్ళందరికీ, కార్మికులందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లని అందిస్తున్నారు. ఇకపోతే సింగరేణిలో కూడా పని విధానాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. షిఫ్టుల విధానం కూడా తగ్గిస్తారు. మధ్యాహ్నం సమయంలో సింగరేణిలో వర్క్ చేసే విధానాన్ని కూడా కొంత మినహాయింపు ఇవ్వవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్మిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య సింగరేణి బొగ్గు గనుల్లో హీట్ ఎక్కువగా ఉంటుంది. ఆ హీట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా లోతులోకి వెళ్ళిన సందర్భంలో అక్కడ బొగ్గు మామూలుగానే పనిచేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం సమయంలో మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో కొన్ని షిఫ్ట్ సిస్టమ్ మారుస్తారు. ఆ మార్చే విధానం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పనులు ఇవ్వని పరిస్థితి ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇంతవరకు అధికారికంగా సింగరేణి యంత్రాంగంలో నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి అంటే మినహాయింపు కావాలని ఇప్పటికే కార్మిక సంఘాలు కోరటం జరిగింది. మొత్తం మీద సింగరేణికి సంబంధించి ఇంతవరకు అధికారికంగా అయితే నిర్ణయం తీసుకోలేదు. అయితే మొత్తం మీద ఎండల తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మే వస్తే ఇంకా ఎలా ఉంటుందో, జనరల్గా అయితే ఎండలు అనేది మేలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఏప్రిల్లోనే దంచు కొడుతున్న ఈ ఎండలు మేలో ఎలా ఉంటాయనేది ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ పుద్రితో భూపాల్, ఎన్టీవీ.